ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవునిలో ప్రబలమైన విశ్వాసము మనకు ఒక్కసారి రాదు. శ్రమల మధ్య దేవుని ప్రేమను అనుభవించి ఆయన సహాయాన్ని పొందుకొనుట ద్వారా మన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయ సంఘమును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఆ సంఘము యొక్క విశ్వాసము బహుగా అభివృద్ధి చెందిందంట. ఎందుకని? వారికి కలిగిన హింసలు, శ్రమలు వారికి ఓర్పును, విశ్వాసాన్ని కలిగించినట్లు 4వ వచనంలో తెలియచేస్తాడు. కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుట కొరకు శ్రమలను అనుమతించి ఆ శ్రమలలో ఆయన సహాయం చేసి మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాడు. 1862వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అమెరికా అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ కొడుకు విల్లీ మరణించాడు. తరువాత కాలములో అతని 2వ కుమారుడు తీవ్రమైన వ్యాధితో మంచం పట్టాడు. జబ్బు పడిన ఆ అబ్బాయిని చూసుకోవటానికి అబ్రహాం లింకన్ ఒక క్రైస్తవ నర్సును పెట్టాడు. ఆమె ఆ అబ్బాయిని చూసుకుంటూ ఉండగా అధ్యక్షుడు తరచుగా తన బిడ్డ మంచం పక్కనే కనిపెట్టుకుని ఉండి అటు ఇటు తిరుగుతూ, నా జీవితంలో ఇది చాలా కఠినమైన కష్టం, ఇది ఎందుకు వచ్చింది అని తనలో తాను అనుకుంటూ ఉండేవాడట. అప్పుడు ఆమె ఆయనతో తన జీవితాన్ని గురించి వివరించింది. అయ్యా, నా భర్త, నా 2 పిల్లలు చనిపోయి పరలోకంలో ఉన్నారు. అయినా సరే నేను నా ప్రభువును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పిందంట. అప్పుడు అబ్రహాం లింకన్ ఇదెలా సాధ్యం అని ఆమెను అడిగాడట. దేవుణ్ణి మనము నమ్మినప్పుడు దేవుడు అన్నీ మన మంచి కోసమే చేస్తాడని మీరు నమ్మినప్పుడే దేవుని పట్ల మీ యొక్క విశ్వాసము బలపడుతుంది. నేను అలాగే నమ్మాను, అప్పుడు ఇప్పుడు కూడా దేవునికే ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాను అని చెబుతూ, మీరు కూడా మీ జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటే ఆయన మనకు నష్టాన్ని కలుగనివ్వడు. మీరు ఈ రోజు నుంచి దేవునికి సంపూర్ణంగా మీ పరిస్థితులన్నీ అప్పగించండి అని చెప్పిందంట. ఆమె యొక్క సాక్ష్యాన్ని వినిన అబ్రహాం లింకన్ ఆమె యొక్క విశ్వాసాన్ని కొనియాడి, నిజంగా ఇలాంటి విశ్వాసము కలిగిన స్త్రీని నేను ఎప్పుడూ చూడలేదు. అనేక మంది తమకు కలిగిన ఆత్మీయులను పోగొట్టుకున్నప్పుడు వారు దేవుణ్ణి దూషిస్తూ డిప్రెషన్లోనికి వెళ్ళిపోవటం జరుగుతుంది, లేదా సమాజానికి వ్యతిరేకంగా ఆలోచించటం, లేదా సమాజ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుంది. కానీ నువ్వైతే శ్రమల ద్వారా నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నావు అని అబ్రహాం లింకన్ ఆమెను కొనియాడాడట. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా కొన్ని నష్టాలు జరిగి ఉండొచ్చు. మనము దేవుణ్ణి నమ్ముకున్నాము. దేవుడు మన జీవితంలో జరిగే ప్రతి దానిని పర్యవేక్షిస్తూ ఉంటాడు. అనవసరమైన దానిని ఆయన మన జీవితంలో జరగనివ్వడు. కనుక దేవునిని నమ్మిన వారు ఆయన చేసే ప్రతి దానిని స్వాగతించాలి. అది మరణమైనా, అది కీడైనా, అది రోగమైనా, మరి ఏదైనా సరే. తెస్సలోనికయ విశ్వాసుల యొక్క విశ్వాసము శ్రమలలో బలపడినట్లు ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా శ్రమలు, హింసలు మీ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. మనము దేవుని ఉద్దేశాలను చూడలేకపోవచ్చు, కానీ పట్టు విడవకుండా ఆయన మంచితనంపై నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు శ్రమలలో మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. చిట్ట చివరికి ఆయన మన కొరకు చేసేదంతా మంచిగానే మనకు అనిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. శ్రమలలో విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్న భక్తుల వలె మీ మునుటకు సహాయం చేయండి. వీక్షకులు ఎవరైనా శ్రమలలో ఉండి కృంగిపోతుంటే వారిని ఇప్పుడే ఆదరించి బలపరిచి వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.